49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. తెలంగాణ ప్రభుత్వం రీసెంట్గా ఒక పథకం ప్రవేశపెట్టింది రహవీర్. ఈ పేరులోనే మీకు అర్థం అవ్వాలి, రహదారులకి ఒక వీరుడు అని. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఏంటి రహదారి వీరుడు అంటే, మనకి ఎప్పుడైనా సరే యాక్సిడెంట్లు జరిగినప్పుడు, ఏదైనా సరే కారు ప్రమాదాలు జరిగినప్పుడు, లేదంటే రోడ్డు మీద ఎవరైనా బైక్ మీద నుంచి పడ్డప్పుడు చాలామందికి సహాయం చేయాలని అనిపిస్తుంది, గుండె తరకు పోతూ ఉంటుంది. కానీ కాళ్ళు ముందుకు కదలవు. ఎందుకు కాళ్ళు ముందుకు కదలవు అంటే, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలి, మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగాలి, నీకేం సంబంధం అని అడుగుతారు, ముందు నువ్వు ఎక్కడ చూసావని అడుగుతారు. ఇట్లాంటి భయాలు చాలామందిలో ఉన్నాయి. మనకి నిజంగా హెల్ప్ చేయాలన్నా కూడా ఈ ఆలోచించే విధానం వల్ల కనీసం ఒక గంట అటు ఒక గంట ఇటు ఈ లోపు ప్రాణం పోద్ది. ప్రమాదం జరిగిన ఫస్ట్ అవర్ చెప్పాలంటే అది చాలా కీలకం. ఆ టైంలో అక్కడ ఉన్నా కూడా ఎక్కడ నన్ను ప్రత్యక్ష సాక్షి అంటారో, ఎక్కడ నన్ను ఇంకేదన్నా అంటారో, కొంపైస్ అసలు నువ్వే చేసావంటారో, ఇట్లా ఈ చట్టాలకి వీటికి భయపడి చాలామంది ముందుకు రాక చాలామంది ప్రాణాలు పోతున్నాయి. అందుకని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం రహవీర్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇదేంటంటే, ఎవరైనా సరే ఎక్కడైనా సరే నీకు రోడ్డు మీద ఒక ప్రమాదం కనబడి ఏ ఫ్లైఓవర్ గుద్దుకొనో లేకపోతే కారు ఇంకేదన్నా అయి ఉన్నప్పుడు హ్యాపీగా వెళ్ళి మీరు వాళ్ళకి సేవ్ చేయొచ్చు. మీ సంరక్షణ ఈ రహవీర్ చూసుకుంటుంది. అండ్ నెక్స్ట్ కేసులని కోర్టులని అవేమీ ఉండవు, మీ సంరక్షణ రహవీర్ చూసుకుంటుంది. అలాగే ప్రోత్సాహకం కింద ఈ పథకం ఇంకా ముందుకెళ్ళాలని ఈ రహవీర్కి 25,000 ఆర్థిక సహాయం కూడా చేస్తుంది. సో ఇన్ని ఉన్నాయి దీంట్లో. కాబట్టి రహవీర్ గురించి ఇప్పుడే కావాలంటే గూగుల్లో వెతికి అందరు తెలుసుకోండి. మన తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక కొత్త ఇదన్నమాట. నాకు తెలిసి దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా సంచలనం ఇది. ఎందుకంటే చాలామందికి ఉంటుంది ఎక్కడైనా సరే ఫైర్ యాక్సిడెంట్. ఇప్పుడు అంతెందుకు, వేమూరి ట్రావెల్స్ బస్సు దగ్ధమయ్యేటప్పుడు చాలామంది అక్కడ పాస్ చేశారు. కొంతమందిని కాపాడినా మిగతా వాళ్ళు ఏంటి అట్లా వీడియోలు తీసుకుంటూ కూర్చున్నారు. అంతెందుకు, ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి చాలామంది. ఇంకా కొంతమందికి ఏముంటుంది తెలుసా, ఏదైనా యాక్సిడెంట్ అయితే ఊరికే గుంపు అక్కడ నిలబడి చూస్తూ ఉంటారు, ఏదో షో చేసినట్టు. వీళ్ళ వల్ల ఏమవుతుందంటే ట్రాఫిక్ జామ్ అయ్యి టైంకి రావాల్సిన అంబులెన్స్లు కూడా రాకపోయిన ప్రాణాలు కూడా ఉన్నాయి. వీళ్ళ ఉత్సాహం వల్ల ఏదో జరిగిందా, ఖచ్చితంగా అది చూడాలా. చూసి దానికి మీరేమన్నా చేస్తున్నారా, చూసిన వాళ్ళు కనీసం కాలు పట్టుకుంటారా, చెయ్యి పట్టుకుంటారా, అట్లీస్ట్ కనీసం తుడుస్తారా, ఏమీ చేయరు. ఊరికే మొహం అంతా ఏదో కొత్త విచిత్రంగా ఏదో జూని చూసినట్టో లేకపోతే సర్కస్ని చూసినట్టో మనిషి ప్రాణాలతో ఉంటా ఉంటే అలా చూస్తారు. కొంతమంది ఫోటోలు తీస్తారు. అవసరమే లేదు. దీని బదులు మీరు వాళ్ళకి సహాయం చేయొచ్చు. ఒకవేళ సహాయం చేస్తే మాకేమయ్యిద్దో ఇంకేమయ్యిద్దో అన్న భయాన్ని కూడా మీ లోపల నుంచి తీసేయచ్చు. రహవీర్ పథకం కింద మీకు ఇంకా 25,000 ప్రోత్సాహకాలు కూడా అందుతాయి. ఈ పూర్తి డీటెయిల్స్ మీరు ఆన్లైన్లో తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.